స్కై ఇస్ ది లిమిట్ బ్యానర్ పై సురీందర్ కౌర్ నిర్మాతగా, తేజిందర్ కౌర్ సహా నిర్మాతగా షెరాజ్ మెహదీ సమర్పణలో వస్తున్న చిత్రం ఓ అందాల రాక్షసి. షెరాజ్ మెహదీ హీరోగా, విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మార్చి 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి మా డైరెక్టర్ గారు, మా హీరో షెరాజ్ మెహదీ గారు నన్ను ఒకరోజు పిలిచి, నాకు ఒక మంచి కథ కావాలి సార్, నాకు నేనే డైరెక్షన్ చేస్తాను, నాకు మంచి కథ కావాలన్నారు. నేను 2 నెలలు బాగా ఆలోచించి ఒక పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ ఆయనకు బాగా నచ్చింది. సింగిల్ సిట్టింగ్లో చాలా బాగుందన్నారు. దాన్ని డెవలప్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీదకి వచ్చిందే ఓ అందాల రాక్షసి. చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో తమ్మారెడ్డి భరద్వాజ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఒక్కసారి ఫోన్లో క్యారెక్టర్ చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ఆయన బాగుంది క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన మా సినిమాలో యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఓ అందాల రాక్షసి మూవీ టైటిల్ వినగానే నాకు చాలా కన్ఫ్యూజ్ అయింది. ఇది రాక్షసి కూడా అంటున్నారు, అందాల కూడా అంటున్నారు అంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆఫ్టర్ సీయింగ్ డూయింగ్ దిస్ మూవీ ఐ కేమ్ టు నో ఓకే సో ప్రతి ఒక్క అమ్మాయికు ఈ జనరేషన్లో ఏంటి అంటే మోసం జరుగుతుంది. సో ఆ మోసంకి ఆ గర్ల్ హౌ షీ విల్ ఫైట్ ఫర్ ఇట్. సో ఈ మూవీలో చాలా బాగా చేశారు. సో ఐ హోప్ మీరందరికీ కూడా ఇది నచ్చుతుంది అంటే నేను అనుకుంటున్నాను. Hi, this is Kriti Verma and this is my debut movie and I'm super excited about it. And first of all, सबसे पहले दिल से thank you so much Shiraz ji for giving me this opportunity. I've got such a handsome co-actor with me and the producer sir, the director sir, the writer sir हमारे भाष्यश्री sir. एक तो मैं हमेशा इनका नाम कंफ्यूज हो जाती हूँ. I always say भाग्यश्री but he's भाष्यश्री. And all my beautiful co-actors. Sir, thank you so much for making this movie an amazing one. And I hope कि जितनी अच्छी मुझे लग रही है उतनी आप सबको भी लगे. और ये ट्रेलर ने तो रियली मतलब मेरे गूज़बम्स आ गए. I swear मतलब शिराज जी क्या होने वाला है आपके साथ. I am really after a very long time na movie inkokati ostundi and we have really worked hard for this and thank you so much O Andala Rakshasi team. Sir, మీరు చాలా బాగా స్టోరీ ఇచ్చారు అండ్ సార్ ఇంకొకటి పార్ట్ 2 కూడా ఇవ్వబోతున్నారు రైట్? సో ఎస్, మీరు 21st రోజు వితౌట్ ఫెయిల్ గో టు ద థియేటర్స్, buy the tickets and please watch because it is a really beautiful movie and story prakaram mochi it has given a lot of weightage on how a woman and her life and struggles వస్తాయి. సో చాలా మందికి కనెక్ట్ అవబోతుంది and do watch and love us. నాకు ఒకరోజు సడన్గా భాషశ్రీ అనుకుంటా ఫోన్ చేశాడు. ఎవరో ఫోన్ చేశారు సార్ మీరు వేషం వేయాలి సార్ అన్నారు. నేను వేషం ఏంటి, నాకు యాక్టింగ్ రాదు, పౌడర్ రాదు, నన్ను పట్టుకుని వేషాలు అంటారు. లేదు సార్ మంచి కథ సార్ చేయాలి అన్నాను. సరే వీళ్ళని వదిలించుకోవాలంటే చేయాలంటే ఒక పిచ్చి నెంబర్ ఒకటి చెప్పా, ఇంత డబ్బులు ఇస్తే చేస్తానని. అంటే ఆ దెబ్బకు పారిపోతారు. అసలు వీడికి వేషం రాదు, వీడికి వేషం ఇవ్వటం ఎక్కువ, వీడికి ఇంత డబ్బులు ఇవ్వటం ఏంటో అనుకుంటారు అనుకున్నాను నేను. అయితే వాళ్ళు జడవలేదు, వెరవలేదు, మళ్ళీ వచ్చి ఏదో చెప్పారు. మాట్లాడి సర్లే ఏదో పోయిందేమంతా చేద్దామని వెళ్ళినాక ఒక రోజులో ఇప్పుడు సినిమాలో చూపించారు పాట. నాకేం చెప్పలేదు, 2 సీన్లు 3 సీన్లు అని చెప్పారు. ఇప్పుడు పాట చూపించారు నాకు. ఈ భాషను ఈ డైరెక్టర్ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఏంటంటో చేశారు. ఏం చేశారో నాకు తెలీదు. మొత్తానికి డబ్బింగ్ చెప్తానికి వెళ్తే సినిమా అంతా కనపడుతున్నాను. నేను ఎక్కడ చూసినా నేనే ఉంటున్నాను. ఏమయ్యా అంత తీసేవా అంటే డైరెక్టర్ నవ్వుతాడు, రైటర్ నవ్వుతాడు. సో ఫస్ట్ నేను చాలాసార్లు పోస్టర్ చూశాను, కానీ ఈ పోస్టర్ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నా. మళ్ళీ ఇవాళ పొద్దున్నే పోస్టర్ పంపించేసి ఇది భయ్యా సాయంత్రం తప్పకుండా రావాలంటే చూసినాక ఒకటి అది బుల్లెట్ మీద ఉంది కదా, బుల్లెట్ మీద ఒక పోస్టర్ ఉంది. అది చూసి ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, లెట్స్ లుక్ ఇన్ టు ద ట్రైలర్ అని చెప్పేసి ట్రైలర్ వాచ్ చేశాను. చాలా బాగుంది and I wish him all the best and the entire team. Thank you one and all. ఈ సాంగ్ నిజంగా వండర్గానే ఉంది. ఎలా చేశారు సార్? మేము మిమ్మల్ని అడగడానికి కూడా, అలాంటి ఒక రోల్ ఊహించడానికి కూడా మేము భయపడతామేమో.
బట్ రియల్లీ సూపర్ నైస్. మీరు ఇంకా ఇలాంటి చాలా అందరికీ చాలా హెల్ప్ అవ్వాలి, ఈ రకంగా కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా డెఫినెట్లీ. అంటే గమ్ముని ఎవరికి ఏ లాస్ట్ మినిట్లో గుర్తొచ్చే ఓ పెద్ద మనిషి ఆయన, అది ఆయన చాలాసార్లు చెప్తారు. రియల్లీ మీ సపోర్ట్ చిన్న నిర్మాతలకి చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ దిస్. అండ్ బ్రదర్ సిరాజ్, ఒక సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ముఖ్యంగా యాక్టర్గా ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో సో అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆయన ఇన్ని రోల్స్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓ అందాల రాక్షసి సినిమా ఫస్ట్ భాషా సార్కి నేను అడిగాను ఒక కథ, మంచి పాయింట్. ఎప్పుడైనా అంటే ఫస్ట్ మాకు వేరే ఆలోచనలు ఉండేది, కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఒక స్టార్ హీరోతో చేద్దామని నేను భాషా సార్ మాట్లాడుకున్నాము, కానీ ఒక పాయింట్ ఆయన చెప్పారు, నాకు బాగా నచ్చింది. అయితే సార్ మనం ఇమీడియట్లీ స్టార్ట్ చేద్దాం అంటే, ఇప్పుడు ఇమీడియట్లీ మనకి పెద్ద హీరోలు అంటే కష్టం, కానీ నా దృష్టిలో ఈ సినిమాలో మీరే చేస్తే బాగుంటుందని నాకు భాష సార్ చెప్పారు. ఆయన చెప్పింది ధైర్యం. ఆయన మళ్ళీ నేను అడిగాను, మళ్ళీ డైరెక్షన్లో నాకు ఇబ్బంది అవుతుంది సార్, ఎందుకంటే ఈ కాంప్లికేటెడ్ ఉంటుంది మొత్తం, అప్పుడు సెట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే, సరే నేనే వస్తానని చెప్పేసి మరీ దగ్గరుండి నాకు సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. For more videos like this, subscribe Big TV channel.